ఇగో మటను 1/2 కేజీ మటను, కొత్తిమీర, ఇగో పుదీనా, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇగో చేస్తాను ఫ్రెండ్స్. ఇలా సండే స్పెషల్ ఫ్రెండ్స్. మంచిగా మటన్ తెచ్చిన, 1/2 కేజీ మటన్ తెచ్చిన, కొత్తిమీర, నేను ఎప్పుడు మటన్ వండినా, చికెన్ వండినా, మటన్ వండినా అప్పటికప్పుడు ఎల్లిగడ్డ అల్లం దంచి వేసుకుంటా ఫ్రెండ్స్. కొంచెమైనా దంచేస్తే మంచి వాసన వస్తుంది. అంటే ఇవరకు నేను నూరు పెట్టుకుంటా, కానీ అదేను అప్పటికప్పుడు దంచేస్తే బాగుంటుందని అప్పటికప్పుడు దంచేస్తా ఫ్రెండ్స్. నేను ఎలా సండే స్పెషల్ కదా, మంచిగా నేను మటన్తో 1/2 కేజీ మటన్ అయితే తెచ్చుకున్నా. ఇక వండుకుంటాను. అల్లం వేసిన ఫ్రెండ్స్, సాల్ట్ వేస్తాను, సాల్ట్, పసుపు, అల్లం అప్పటికప్పుడు దంచేస్తే ఎంత మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. వాసన బాగుంది. మటన్ కూడా మస్తు ఉంటుంది. మటన్ వేస్తాను. మంచిగా ముక్కలకు ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ, పసుపు, కారం, ఉప్పు దాన్ని కలిపి వేస్తారు. కానీ నాకు టైం లేదు ఫ్రెండ్స్, ఆకలి అవుతుంది. ఇక దబ్బ పొయ్యి వేస్తున్నా నేను. మటన్లకు గరం మసాలా కావాలి కదా ఫ్రెండ్స్. గరం మసాలా అయిపోయింది. నేను వారం రోజులు అయ్యేంత మందం పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఇగో ధనియాలు, లవంగాలు, చెక్క, ఇలాచీలు, సాజీరా ఇవన్నీ వేంపి పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఇప్పుడు గరం మసాలా అయిపోయింది. ఇవన్నీ నేను వేంపిన ఫ్రెండ్స్. మిక్స్ పట్టాలి ఫ్రెండ్స్. ఇక మటన్ అయిందా చూద్దాం ఫ్రెండ్స్. అయిందా ఫ్రెండ్స్. ఇక గరం మసాలా రెడీ చేసిన ఫ్రెండ్స్. ఎంత మంచి వాసన వస్తుంది, మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. గరం మసాలా వేస్తాను ఫ్రెండ్స్. కొత్తిమీర, సండే స్పెషల్ ఫ్రెండ్స్. మటన్ అయితే తెచ్చి వండినా ఫ్రెండ్స్. మీరేం కర్రో నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.